నమస్తే అమ్మాయిలు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అమ్మాయిలు. వీకెండ్ అయితే వచ్చేసింది. సింపుల్ రవ్వ దోశ రెసిపీతో అయితే వచ్చేసానండి. అస్సలు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి అమ్మాయిలు. చిన్న కప్పుడు పెరుగు వేసుకొని కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. 1 కప్ సుజీ రవ్వ వేసుకోండి, అంటే తెల్లనోక అంటారు కదా అది. 1 కప్ బియ్యం పిండి వేసుకొని చిటికెడు జీలకర్ర, చిటికెడు కరివేపాకు వేసుకొని నీళ్ళు వేసుకుంటూ బాగా పల్చగా చేసుకోవాలన్నమాట. నీళ్ళు ఎంత పల్చగా ఉంటాయో అంత పల్చగా చేసుకుంటే అంత బాగా వస్తుంది దోశ. ముందు పెనం బాగా హీట్ ఎక్కాలి. హీట్ అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఫస్ట్ పెనం మీద వేసుకుని, తర్వాత నేను గ్లాస్తో ఇప్పుడు వేస్తాను కదా, అంత పల్చగా అయితే దోశ వేయాలి. దోశకి హోల్స్ ఎక్కువగా పడితేనే దోశ బాగా వచ్చినట్టు అనమాట. చాలా క్రిస్పీగా వస్తుంది దోశ. దోశ చుట్టూరు ఆయిల్ వేసుకుని ఒక పావు గంట సేపు మీడియం ఫ్లేమ్లో పెడితే ఒక 10 to 15 minutes అనమాట గోల్డెన్ కలర్లో వస్తుంది దోశ. దీనికి బెస్ట్ కాంబినేషన్ కొబ్బరి చట్నీ అనమాట. కొబ్బరి చట్నీ చేసుకుని తాలింపు పెట్టుకుని దోశ తింటే వేరే నెక్స్ట్ లెవెల్ అనమాట. అస్సలు మిస్ అవ్వకండి రెసిపీ. ఒక కస్టమర్ వచ్చి మన స్టోర్కి విజిట్ చేసి శారీస్ అయితే తీసుకున్నారండి. ఒక 5 శారీస్ దాకా తీసుకున్నారు. లైట్ వెయిట్గా ఉన్నాయి, కాస్ట్ కూడా చాలా ఫ్రెండ్లీ ప్రైజెస్తో ఉన్నాయని తీసుకున్నారు. ఆవిడకి నచ్చి ఇంటికి వెళ్ళాక వీడియో తీసి అయితే పెడతానన్నారు, రివ్యూ అనమాట. నాకు బాగా నచ్చినాయండి. శారీస్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి శారీస్ అన్నీ అని వీడియో పెట్టారు. నాకు చాలా హ్యాపీగా ఉంది రివ్యూ పెట్టడం. శారీస్ తీసుకెళ్ళడమే కాకుండా ఇలా కస్టమర్స్ రివ్యూ పెడితే ఆ హ్యాపీనెస్సే వేరండి. క్లైమేట్ అనేది చాలా చల్లగా ఉంది. కూరగాయలు తుక్క అయితే ఉంటుంది కదా, కట్ చేశాక అవి డస్ట్బిన్లో కాకుండా ఇలా మనకి గార్డెన్ ఏరియా కానీ మొక్కలు కానీ ఉంటే దాంట్లో వేసుకుంటే ఆ మొక్కలకి అవి ఎరువు కింద పనిచేస్తాయి అన్నమాట. బలంగా పెరుగుతాయి మొక్కలు. ట్రై చేసి చూడండి అమ్మాయిలు. ఇవి చూసారా, 2 పాట్స్ అనమాట. 2 చిన్న చిన్న కుండల్లో వాటర్ పోసి ఫ్లవర్స్ వేసి షింక్ పైన షెల్ఫ్ మీద అయితే పెడతానండి. డెకరేషన్ చేసినట్టు ఉంటుంది. ఆ ఏరియా అంతా నీట్గా ఉంటుంది. కిచెన్లోకి ఎంట్రీ ఇవ్వగానే చాలా ఫ్రెష్గా ఒక హ్యాపీనెస్ ఉంటుందన్నమాట. ఆ ఫ్లవర్స్ని చూడగానే నాకు కొంచెం మైండ్ పీస్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. స్పేస్ ఎక్కువగా ఉంటాయి కిచెన్లో. ఇవి వచ్చి ప్యూర్ మల్ కాటన్ శారీస్ అనమాట. హాఫ్ పట్టు శారీస్ అండి. అన్నీ కూడా 400-500 కాస్ట్లోనే ఉన్నాయి. చాలా బాగున్నాయి. కాస్ట్ తక్కువ, అంచు కట్ట గుచ్చుకుంటుంది అని అయితే మీరు అస్సలు అనుకోక్కర్లేదు, ఆలోచించక్కర్లేదు. అంచు కూడా చాలా సాఫ్ట్గా, శారీ లైట్ వెయిట్గా అయితే ఉంది. సాఫ్ట్గానే ఉన్నాయి అన్ని శారీస్ కూడా. ట్రస్ట్ చేయండి, మా స్టోర్కి రండి, విజిట్ చేయండి, శారీస్ని తీసుకెళ్ళండి. కలర్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయండి. అస్సలు మిస్ అవ్వకండి. క్వాలిటీ అయితే నెంబర్ 1 క్వాలిటీ అండి. కస్టమర్స్ అందరూ కూడా 1కి 2 చీరలు అయితే తీసుకుని వెళ్తున్నారు. కస్టమర్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా. మన దగ్గర హ్యాండ్ పెయింటెడ్ శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. కస్టమైజ్డ్ పెయింటెడ్ శారీస్ అనమాట. మీరే పెయింటింగ్ వేయమన్నా అది నేను శారీ మీద, బ్లౌజెస్ మీద కూడా వేస్తానండి. DM ఫర్ ఆర్డర్స్ అండి. షర్ట్స్ మీద కానీ కిడ్స్ వేర్ కూడా వేస్తానన్నమాట. ఇప్పుడు అందరూ కూడా అక్షరాభ్యాసానికి గట్ట థీమ్ అయితే వేయించుకుంటున్నారు. పిల్లలు ఫ్రాక్స్ మీద, షర్ట్స్ మీద అలా కూడా వేస్తానండి. డిస్క్రిప్షన్లో అయితే వాట్సాప్ నెంబర్ పెట్టాను, కాంటాక్ట్ అయితే అవ్వండి. ఈవినింగ్ వెదర్ చల్లగా ఉంది కదా, చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశానండి. చాలా బాగా వచ్చింది. రెసిపీ కోసం అయితే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే నేను రెసిపీ అయితే పెడతానండి, షేర్ చేస్తాను. చాలా సింపుల్గా అయిపోతుంది రెసిపీ, కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది చికెన్ కర్రీ. కుకింగ్ అంతా అయిపోయాక కిచెన్ క్యాబిన్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. కౌంటర్ టాప్ అయితే రోజులో అన్నిసార్లు క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ నైట్ టైం మనం పడుకునే ముందైనా కుకింగ్ తినడం అంతా అయిపోయాక
చక్కగా కౌంటర్ టాప్, షింక్, స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, పొద్దున్నే లేవగానే కిచెన్లో ఎంట్రీ ఇవ్వగానే కొంచెం పీస్ఫుల్గా హాయిగా అనిపిస్తుంది అనమాట. ఎక్కడవక్కడ వదిలేసామనుకోండి, కిచెన్లో ఎంట్రీ ఇవ్వగానే మనమే చిరాకు వస్తుంది అనమాట. ఎన్ని క్లీన్ చేసుకోవాలి అనిపిస్తుంది పొద్దున్నే. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అమ్మాయిలు.